వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో బీహార్ స్కూల్ ఆఫ్ యోగా నుంచి 15 సంవత్సరాల అనుభవం ఉన్న మాస్టర్ గౌతమ్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, అంగస్తంభన సమస్య ఈ మధ్య మనం చూస్తే చాలా వరకు చిన్న ఏజ్లోనే కనపడతా ఉన్నాయి. ఒకప్పుడు 55-60 ఏళ్లలో ఈ సమస్య వచ్చేది, కానీ ఇప్పుడు ఏంటంటే 25-30 ఏళ్ళ వాళ్ళు కూడా అసలు పిల్లల్ని కనలేకపోతూ ఉన్నారు. అదేవిధంగా ఎక్కువసేపు చేయలేకపోతా ఉన్నామని కూడా మాట్లాడుతూ ఉంటారు. సో అట్లాంటి వారికి యోగాలో ది బెస్ట్ ఆసనాస్ ఉన్నాయని చెప్పి ఉన్నాను. అది నిజమేనా? అసలు యోగాతో ఈ అంగస్తంభన సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టచ్చా అండి? యోగాతో మాత్రమే పెట్టచ్చు సార్. ఓకే. ఎందుకంటే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఫస్ట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ మోడర్న్ మెడికల్ సైన్స్ ప్రకారం కొన్ని రకాల టాబ్లెట్స్, మనం ఇక్కడ పేరు మెన్షన్ చేయొద్దు కాబట్టి కొన్ని రకాల టాబ్లెట్స్ వాళ్ళు తీసుకుంటారు. ఆ టాబ్లెట్స్ తీసుకున్నప్పుడు మేబీ వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు ఆ ప్రాబ్లం నుంచి ఓవర్కమ్ అయినట్టు అనిపిస్తుంది, కానీ లాంగ్ రన్లో మనకు చాలా సైడ్ ఎఫెక్ట్స్ క్రియేట్ అవుతాయి. ఎందుకంటే అవి చాలా పవర్ఫుల్ టాబ్లెట్స్. దాని ఇంపాక్ట్ మనకు 2 to 3 days ఉంటుందంటే మనం అర్థం చేసుకోవచ్చు. మనం నేమ్స్ మెన్షన్ చేయట్లేదు, బట్ మార్కెట్ ఎట్ ది సేమ్ టైం అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది ముందు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అంగస్తంభన ప్రాబ్లం రావడానికి మెయిన్ రీజను ఇన్సోమియా కూడా ఉండడం. ఓకే, నిద్ర సరిగ్గా లేకపోవడం. ఓకేనా? సో అడెక్వెంట్ స్లీప్, క్వాలిటీ స్లీప్ లేకపోవడం వల్ల మనకు రాదు. సో దానికి మళ్ళీ బ్రెయిన్కి లింక్ ఉంది. సో బ్రెయిన్లో మన నిద్రని, మిగతా వ్యవస్థల్ని కరెక్ట్గా ఆపరేట్ చేసే సిస్టమ్ ఉంటుంది కదా, ఆ సిస్టమ్ అనేది ఓవర్ యాక్టివ్గా ఉన్నప్పుడు కూడా నిద్ర సరిగ్గా రాదు. సో అప్పుడు మనకేమవుతుందంటే మన శరీరంలో చాలా మందికి తెలుసు సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అని ఉంటుంది. సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఫైట్ అండ్ ఫ్లైట్, అది హార్మోన్. అదే పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది రెస్ట్, రిలాక్సేషన్ అండ్ కంఫర్ట్ రిలేటెడ్ ప్రాక్టీస్. సో మీరు కనుక నిద్ర కరెక్ట్గా పోతే పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ప్రాపర్గా పనిచేస్తుంది. అప్పుడు అది ఏసిటీ, అసిటోకోలైన్ అనే ఒక న్యూరో ట్రాన్స్మిటర్ హార్మోన్ని రిలీజ్ చేసి మన శరీరంలో హార్ట్ బీట్ని కానీ మిగతా వ్యవస్థ అంటే మన బ్రెయిన్కి అన్ని వ్యవస్థలు కరెక్ట్గానే ఉన్నాయనే సమాచారాన్ని పంపిస్తుంది. అదే లేదు, మనం నిత్యం స్ట్రెస్ వల్లనో, అంటే ఆఫీస్ ఒత్తిళ్లు కావచ్చు, లేదంటే దాంపత్య సమస్యలు, గొడవలు కావచ్చు, లేదంటే ఎవరైనా మనకు చాలా దగ్గర వాళ్ళు చనిపోవడము, లేదంటే వాళ్ళు ఏదైనా రోగగ్రస్తులు అయి ఉండడం, లేదంటే వాళ్ళు ఏదో ప్రాజెక్టు మీద అంతులేని ఎక్కువగా శ్రమించడం, అప్పుడు వాళ్ళు ఇవన్నీ మిస్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే మనము చాలా స్ట్రెస్ గురవుతాం అనమాట. స్ట్రెస్ అనేది చాలా మెయిన్ రీజన్. ఇది కాకుండా ఓవర్ వెయిట్ కావచ్చు, లేదంటే డయాబెటీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదంటే అంగస్తంభన అనే ప్రాబ్లం అనేది ఈ మధ్య మనం చాలా, అంటే 10లో 2 ఫేస్ చేస్తున్నారు. ముఖ్యంగా కరోనా తర్వాత చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ నెల అంటే మార్చి 29, 30, 31వ తారీఖులో మౌంట్ శంబాలా అనే ఆశ్రమంలో లైవ్ సెషన్స్ అయితే గౌతమ్ గారు వారి టీం అయితే ఇస్తామన్నారు. సో ఈ ప్రాబ్లం కూడా, అంటే ఈ అంగస్తంభన సమస్య ఉన్నవారికి కూడా అద్భుతమైన ట్రీట్మెంట్ అయితే ఉంది. దీనికి అదేవిధంగా వెయిట్ లాస్, ఇంకా సార్ డయాబెటీస్ చేస్తారు. సో ఇవన్నీ కూడా ఒక ప్యాక్ రూపంలో అయితే ఉన్నాయి. దీనికి రిజిస్ట్రేషన్ ఫీ అయితే ఉంటుంది. ఈ పూర్తి వివరాలు అయితే కావాలనుకుంటే మేము గౌతమ్ గారి నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. డైరెక్ట్గా మీరు సార్తోనే మాట్లాడచ్చు. ఒకసారి దీనికి సంబంధించిన ఆసనాస్ గురించి అయితే తప్పకుండా సార్. అయితే మనం ఆసనాల కంటే ముందు దీన్ని మనం ఎలా డిజైన్ చేయడం జరిగింది అంటే, సో 40, 45 అంటే 60 వరకు కూడా ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళు కూడా ఇంట్లో ప్రాక్టీస్ చేసుకునేందుకు సీక్వెన్స్ క్రియేట్ చేయడం జరిగింది. సో వాళ్ళ ఏజ్ ని బట్టి ప్రాక్టీసెస్ మారిపోతాయి. సో ఇది మనం చాలా సింపుల్ ప్రాక్టీసెస్ తోనే మొదలు పెడదాం. సో అశ్విని ముద్ర అని యోగాలో ఒక ముద్ర ఉంటుంది. ఈ ముద్రని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా అర్థమవుతుంది, దీన్ని డెమోన్స్ట్రేషన్ చేయలేం కాబట్టి. సో మన యానస్ స్ప్లింటర్ మజిల్స్ అంటే మలద్వారాన్ని కాంట్రాక్ట్ లూజ్ అలా ఫాస్ట్గా కాంట్రాక్ట్ లూజ్ చేయడం ద్వారా మనము ఇది మన జెనిటల్ ని స్ట్రెంథెన్ చేయొచ్చు. ప్లస్ మన యూరోజెనిటల్ సిస్టమ్ మొత్తాన్ని స్ట్రెంత్ చేయడం కాకుండా మన బ్రెయిన్లో, నేను ఇందాక చెప్పాను కదా సార్, ఆ భాగాన్ని కూడా ఇప్పుడు మీరు జస్ట్ కళ్ళు మూసి యానస్ స్ప్లింటర్ మజిల్స్ని టైట్ లూజ్ చేయండి. ఫిజికల్గా మీకు ఈ లోయర్ అబ్డామిన్, జెనిటల్ రీజియన్ కదులుతుంది, బట్ బ్రెయిన్లో ఒక భాగం మీకు కదిలినట్టు అనిపిస్తుంది. మీరు గమనించండి. సో మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే, మనం చిన్నప్పుడు ఎప్పుడన్నా సైకిల్ అలా డ్రైవ్ చేస్తున్నప్పుడు సడన్గా ఏదైనా స్పీడ్ బ్రేకర్ లాంటిది వస్తే మనకు తెలియకుండానే మన మలద్వారాన్ని క్లోజ్ చేయడం లాంటిది చేస్తాం టైట్గా. సో అది గుర్తుంచుకోండి. సో ఇలా నా హ్యాండ్ని చూడండి, ఫింగర్స్ని టైట్ లూజ్, టైట్ లూజ్, టైట్ లూజ్. ఈ యానస్ స్ప్లింటర్ మజిల్స్ని టైట్ లూజ్ చేయాలి.
సో ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు కంపల్సరీ మీకు కళ్ళు మూయాలి. కళ్ళు మూసి 180 టైమ్స్ చేయాలి. జస్ట్ 3 మినిట్స్, అండర్ 3 మినిట్స్లో అయిపోతుంది. సో జస్ట్ స్ప్లింటర్ క్లోజ్ ఓపెన్. సో అలా 3 మినిట్స్ చేసినప్పుడు మీ ఫుల్ మైండ్ఫుల్నెస్ ఎలా అంటే మీ పూర్తి మనస్సు ఎక్కడ ఉండాలి అంటే అయితే యూరోజెనిటల్ సిస్టమ్ మీద ఉండాలి, లేదంటే అలా చేయడం ద్వారా బ్రెయిన్లో ఒక పార్ట్ ఇన్వాల్వ్ అవుతుంది కదా, ఆ పార్ట్ మీద ఉండాలి. బ్రీత్ అనేది ప్రశాంతంగా ఉండాలి. మీరు బ్రీత్ హోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఒకసారి అలా కళ్ళు మూసుకోండి సార్, బ్యాక్ చేయండి. సో మీకైతే కాన్సెప్ట్ అర్థమైంది కదా. సో ఒకసారి నేను కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. సో ప్రేక్షకులు కూడా ఆ ఇన్స్ట్రక్షన్స్ ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు సెల్ఫ్ సాధన చేస్తారు. సో అలా ప్రశాంతంగా కళ్ళు మూసేయండి. సుఖాసనంలో కూర్చోండి. దీన్ని మీరు సోఫా మీద కూర్చొని కూడా చేసుకోవచ్చు. సో మీరు వెన్నపూస నిటారుగా ఉంచేసి మీ పూర్తి దృష్టిని అంటే మీ మీ మనస్సు మొత్తం కూడా మీ యూరోజెనిటల్ సిస్టమ్ మీద పెట్టండి. అంటే మీ జననేంద్రియాలు, మలద్వారం ఈ రెండింటి మీద ప్రశాంతంగా మీ మనస్సును పెట్టి ప్రాక్టీస్ని స్టార్ట్ చేసే ముందు మీ మనస్సు కంఫర్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. మీ శ్వాస కూడా ప్రశాంతంగా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు రెడీ అయిన తర్వాత మీ యానస్ స్ప్లింటర్ మజిల్స్ని టైట్ చేయండి, లూజ్ చేయండి. అంటే మీ మలద్వారాన్ని టైట్ చేయండి, లూజ్ చేయండి. అయితే ఈ ప్రాక్టీస్ కొంచెం ఫాస్ట్గా చేయాలి, స్లో చేయకూడదు. టైట్ లూజ్, టైట్ లూజ్, టైట్ లూజ్, కాంట్రాక్షన్ రిలాక్సేషన్, కాంట్రాక్షన్ రిలాక్సేషన్, కాంట్రాక్షన్ రిలాక్సేషన్, కాంట్రాక్షన్ రిలాక్సేషన్. అలా 1.5 సెకండ్కి ఒక ప్రాక్టీస్ చొప్పున జరగాలి. అంటే టైట్ చేయడం, లూజ్ చేయడం రెండు జరగాలి. ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీ బ్రెయిన్లో ఒక భాగం అంటే ఈ వెనుక మెదడు అనేది ఇన్వాల్వ్ అవుతుంది. పూర్తి దృష్టిని దాని మీద ఉంచుతూ ఈ ప్రాక్టీస్ని చేయాలి. రిలాక్స్. ఓకే, ఇది మామూలు ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు అండి? ఏ ఏజ్ వాళ్ళైనా, ఏమైనా ఇప్పుడు కొంతమంది డిసీజ్తో ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు. అంటే ఏ డయాబెటిక్ కావచ్చు, ఏ ప్రాబ్లం పెయిన్ కావచ్చు, బ్యాక్ పెయిన్ కావచ్చు, ఏ ప్రాబ్లం వల్లనే చేసుకోవచ్చు. అయితే 2 సార్లు చేసి ఒకరోజు చేసేసి మనకు మామూలుగా ఏదో రిజల్ట్ రావట్లేదు అనే ఉత్సాహం ఉండొద్దు. మీరు చూసుకోండి, మనకు యాంగ్జైటీ, డిప్రెషన్ కూడా మెయిన్ రీజన్ ఫర్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. చాలా ప్రశాంతంగా ఒక రీసెర్చ్ ప్రకారం తెలిసింది ఏంటంటే ఇప్పుడు ఈ ప్రాక్టీస్తో పాటు నెక్స్ట్ చెప్పబోయే అన్ని ప్రాక్టీస్లు ఎవరైతే చాలా సిన్సియర్గా 12 వీక్స్ ప్రయత్నం చేస్తారో వాళ్ళకు పూర్తి ఉపశమనం లభించడమే కాకుండా వాళ్ళు మరింత హ్యాపీగా ముందుకెళ్ళొచ్చు. ఓకే నెక్స్ట్ వన్ ఇప్పుడు ఒక ముద్ర చూపిస్తాను సార్. ఈ ముద్రను కూడా మనం ఏమంటారంటే లింగ ముద్ర అంటారు. ఈ లింగ ముద్ర ఏం చేస్తుందంటే మన శరీరంలో ఉన్న వ్యవస్థలన్నిటిని కూడా సిద్ధం చేస్తుంది. అట్ ది సేమ్ టైం ఏవైనా ఎర్రర్స్ ఉంటాయి, ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రిలేటెడ్ ఏవైనా ఎర్రర్స్ ఉంటే ఆ ఎర్రర్స్ని క్లియర్ చేస్తుంది. మనం దీనిని టీవీ చూస్తూ కానీ లేదంటే బయట ఎక్కడైనా ఉన్నా మనం మాట్లాడుతూ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ అంగస్తంభన సమస్య ఉన్న వాళ్ళు ఈ నెల 29, 30, 31వ తారీఖులో అయితే లైవ్ సెషన్స్ కండక్ట్ చేయబోతూ ఉన్నారు మన గౌతమ్ గారి టీం ద్వారా. సో అక్కడ మీరు లైవ్లో అక్కడికి వెళ్ళారు అని అంటే ఇంతవరకు ఆన్లైన్లో కావచ్చు, మీరు యూట్యూబ్ ద్వారా వీడియోలు కావచ్చు, మీరు గౌతమ్ గారి క్లాసెస్ విన్నారు. కానీ ఇప్పుడు అలా కాకుండా ఫస్ట్ టైం ఇది లైవ్లో సెషన్స్ అయితే నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళారు అని అంటే ఇంకా చాలా వరకు కూడా న్యాచురల్గానే మనకు ఇప్పుడు సెక్షన్ సిజరియన్ కాకుండా నార్మల్ డెలివరీలు అవ్వాలి అని అనుకునే వారు కూడా ఉంటారు కదా, అట్లాంటి వారికి కూడా న్యాచురోపతి ద్వారా అక్కడ ఉన్న డాక్టర్స్ ట్రీట్ చేసి వారికి నార్మల్ డెలివరీలు కూడా చేసే విధంగా తోడ్పాటు చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ అంగస్తంభన సమస్యకు సంబంధించి కొన్ని క్లాసెస్ అయితే మనం చేస్తా ఉన్నాం. ఇది లైవ్లో వెళ్ళి మీరు ఇంకా ఈ ట్రీట్మెంట్ని తీసుకున్నారంటే మాత్రం ఈ ప్రాబ్లం నుంచి క్యూర్ అయితే ఉంటుందని చెప్పేసి అంటూ ఉన్నారు. ఓకే సార్, నెక్స్ట్. సో మామూలుగా ఈ ప్రాక్టీస్తో పాటు మన డైట్ కూడా చాలా బాగుండాలి. ఆ 3 డేస్లో మంచి డైట్ గైడెన్స్ ఉంటుంది. అది నెల రోజుల పాటు ఉంటుంది. అదేవిధంగా 1 మంత్ వరకు ఆన్లైన్ యోగా క్లాసెస్ కూడా ఉంటాయి. ఓకే సార్, లింగ ముద్ర సార్. ఇప్పుడు మనం వేళ్ళన్నీ కూడా ఇట్లా ఇంటర్లాక్ చేయాలి. ఇంటర్లాక్ చేసేసి ఈ వేలు ఒకదాని మీద ఒకటి పెట్టి గట్టిగా ఉంచిన తర్వాత ఈ ఒక్క వేలుని పైకెత్తాలి మనం. ఒక వేలుని పైకెత్తాలి. సో ఇలా ఎత్తిన తర్వాత కళ్ళు మూసేసి ప్రశాంతంగా ఆ 2 చేతుల మధ్య కలిగేటటువంటి ఆ స్పర్శని మనం గమనించాలి. సో ప్రశాంతంగా ఎక్కువ ఫోర్స్ లేకుండా ఆ వేల్ని మనం స్ట్రైట్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. న్యాచురల్గా ఒక కర్వ్ ఉంటుంది కదా, స్పైన్ ఊహించుకోండి. ఆ కర్వ్ ఉంటే పర్వాలేదు, బట్ ఒక లేజీగా అంటే మనకు తెలియకుండా ఆ వేలు పడిపోవడం, బెండ్ అవ్వడం లాంటిది ఉంటుంది. సో ఎస్పెషల్గా మనం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కోసం ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ వేల్ని మనం స్ట్రైట్ చేయడం, మన మనస్ఫూర్తిగా ఆ వేలు స్ట్రైట్ చేయడం అనేది కొంచెం
ఎఫెక్టివ్గా చేయాలి. సో ఇది చేసేటప్పుడు మళ్ళీ మన బ్రీత్ అనేది చాలా లాంగ్ అండ్ లెంగ్తీగా సాఫ్ట్గా ఉండాలి. ముఖ్యంగా ఆ ప్రజెంట్ మూమెంట్లో జరిగే విషయాల పట్ల, అంటే మనం వేళ్ళు లాక్ చేసుకొని చేసే ముద్ర పట్ల, అలాగే మన వెన్నపూస పట్ల, అలాగే మన మనస్సులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, మన బ్రీత్ ఎంత ప్రశాంతంగా ఉందనే విషయాల్ని గమనిస్తూ చేయాలి. చాలా పాజిటివ్ మేనర్గా ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల నిజంగానే నా సమస్యలకి ఒక మంచి సొల్యూషన్ దొరికిందనే ఒక మంచి బుద్ధితో, మంచి చిత్తంతో చేస్తే వాళ్ళకు అతి త్వరలో, అంటే ఈ ప్రాక్టీస్ మొదలుపెట్టిన చాలా తక్కువ టైంలోనే బెస్ట్ రిజల్ట్స్ని చూస్తారు. రిలాక్స్. ఓకే, ఇది ఎన్ని టైమ్స్ చేయాలండి? ఇది మనం ఒక 3 minutes to 5 minutes మినిమం చేయాలి. ఓకే, రోజుకి ఒక ఖచ్చితంగా అయితే రోజుకి 12 వీలైతే వారాలు. 2 times చేయాలి. ఓ ఓకే, 12 వారాలు సార్. 12 నెలలు వారాలు. కాదు, 12 12 వారాలు. వారాలు. యా, ఓకే. 12 weeks ఈ ప్రాక్టీస్ కోసం మాత్రం మనం 12 weeks డెడికేట్ చేయాలి. అంటే 3 నెలలు. మళ్ళీ వీడియో చూసే వాళ్ళు అయ్యో 12 weeks అంట అని చెప్పి అలా అనుకోకూడదు. Yes, yes. వాళ్ళకు రిజల్ట్ జస్ట్ డే 2 day 3లోనే స్టార్ట్ అవుతుంది. నేను అనేది ప్యూర్గా క్యూర్ అవ్వడం ఎట్లాంటి కోసం. మెడిసిన్ లేకుండా కేవలం ఆసనాస్తోనే ఈ సమస్యకి ఫుల్ స్టాప్ పడుతుందంటే నిజంగా ఇది ఫాలో అవుతారండి చాలా మంది. Yes, sir. ఎందుకంటే మెడిసిన్స్ వాడి మళ్ళీ ఇంకొక రోగం తెచ్చుకునే కంటే ఇది బెస్ట్ కదా అని చెప్పేసి అని అనుకుంటారు. ఒకసారి ఏదైనా డౌట్ ఉంటే ఈ అంగస్తంభన ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.